గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, సో మీరు మొన్న ఇంటర్ విద్య దీనిలో మెర్జ్ చేయడం చాలా బ్లండర్ అన్నారు. సరే, ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ ఇయర్ వరకు అయితే దాన్ని స్పేర్ చేసింది, ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఇంటర్ విద్య పాఠశాల విద్య మెర్జ్ చేయమని చెప్పింది. ఇప్పుడు స్కూల్స్ సంబంధించి కూడా 27,000 స్కూల్స్ను 4,000 స్కూల్ చేస్తామని చెప్పారు. సో ఏమంటారు మీరు దీని మీద? 4,000 స్కూల్స్ ఉండాలా, 15,000 ఉండాలా, లేదా 20,000, 27,000 ప్లస్ మెర్జ్ అంటే నాకు తెలిసి 4,000 స్కూల్స్ అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్లో చేస్తారేమో బహుశా. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్ విద్య కూడా మెర్జ్ చేస్తామన్నారు కదా పాఠశాల విద్యలో. సార్, మీ మనమడు కూడా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ అవుతాడు, మీరేమి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. అంతే, ఆ స్టేట్మెంట్ ఇంప్లిమెంట్ కానివారు మీరు. కానీ అయితే ఒకటి, మీరు ఈ చర్చ కంటే ముందు అసలు రేవంత్ రెడ్డికి ట్యూషన్ చెప్పేటటువంటి టీచర్ ఎవరో ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈ వ్యక్తికి ఎవరు ట్యూషన్ చెప్తున్నారు అనేటటువంటిది నేను చర్చ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు ఇక్కడ రేవంత్ రెడ్డికి ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరో నాకు దొరకలేదు. రెండవది, ఈ విద్యా వ్యవస్థ లోపల ఆకునూరి మురళి గారితో మీరు ఇంటర్వ్యూ చేశారు. ఆకునూరి మురళి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు, రాజీనామా తర్వాత ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఆయన నిన్న తమిళనాడు ముఖ్యమంత్రికి సూచన చేస్తూ ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు మీరు ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ పెట్టాలని ఆయన సూచనలో ప్రముఖమైనటువంటి సూచన. సో కాబట్టి మరి ఇక్కడనేమో ఇంటర్మీడియట్ వరకు అన్నాడు, ఆ తర్వాత అక్కడ నాడు నేడు అన్నాడు, మళ్ళీ తమిళనాడు పోయి 9 అన్నాడు. ఇదంతా కూడా ఏందనేది వేరే విషయం. నేను ఒకటే విషయం సూటిగా చెప్తున్నా, ఈరోజు నైబర్హుడ్ స్కూల్స్ అనేటటువంటివి, నైబర్హుడ్ స్కూల్స్ అంటే ఏంటి? విద్యార్థి నడిచి ఆ స్కూల్ కు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండాలి, లేదా సైకిల్ మీద వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండాలి అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నైబర్హుడ్ స్కూల్స్. ఇంతకుముందు మేడం గారు నొక్కి వక్కానించినటువంటి ఈ యొక్క జపాన్ ఉదాహరణ కూడా దానిలో భాగమే. ఇక్కడ స్కూల్ అనేటటువంటిది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మేము చదువుకున్నటువంటిది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి క్రైటీరియా. అంటే ఇప్పటి వరకు పాఠశాలల్లో చేరినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏదైతే 18 లక్షల మంది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, లేకపోతే సెకండ్ జనరేషన్ లెర్నర్స్. సో వీళ్ళందరూ కూడా స్కూల్ కు రావాలంటే ఈ 18 లక్షలు 35 లక్షలు కావాలంటే ఆయన ఏమనుకున్నాడు అంటే, బస్సులు పెడితే అంటే ఇప్పుడు 12,000 స్కూల్స్ ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలల్లో 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18 లక్షల మంది చదువుతున్నారు. దీనికి ఏకైక కారణం ఏంటంటే బస్సులు లేకపోవడము అని ఆయన ట్యూషన్ టీచరు ఆయనకు ట్యూషన్ చెప్పినట్టుగా నాకు అర్థమైంది. కానీ ఆ ట్యూషన్ టీచర్ ఎవరో కానీ బహుశా ఈ స్కూళ్ళకు సంబంధించి, లేకపోతే ఈ యొక్క విధానానికి సంబంధించి, లేదా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి 47 డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, తర్వాత మరి ఈ విధమైనటువంటి పరిస్థితి బహుశా మరి ఈయన రాహుల్ గాంధీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా, తీసుకోకుండానే ఈ యొక్క ప్రకటన చేసిండా తెలియదు. కానీ ఇది ఒక చారిత్రక తప్పిదము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పతనానికి నాంది ప్రస్తావనగా మిగులుతుంది. విద్యార్థుల యొక్క ఇప్పటికే దాదాపు 4,000 పాఠశాలలు మూతపడ్డాయి. 1900 పాఠశాలల్లో 0 ఎన్రోల్మెంట్ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఈ రోజు ఉన్నట్లయితే ఒక యాపిటేషన్ లో లేదా ఒక లంబడి తండాలో 10 మందో 15 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి ఆ స్కూల్లో మూసేస్తే ఆ 15 మంది ఇల్లిటరేట్ అయిపోతే, వాళ్ళు నక్సలైట్లు అయిపోతే ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? కాబట్టి ఇది చాలా తప్పుడు నిర్ణయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూళ్ళన్నీ కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ రాష్ట్రంలో 4,000 స్కూల్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసింది. వాటన్నిటిని కూడా నేను వచ్చినాక తెరుస్తా అని చెప్పినటువంటి విషయం వాస్తవమా కాదా? మరి అటువంటి పరిస్థితులలో సరే, ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎవరైనా మీకు చెప్పారా మాకు బస్సులు పెడితే మేము పోతామని? ఈ రోజు నేను చెప్తున్నా, ఆయన మీరు ఈ రోజు స్పష్టంగా నేను మీకు చెప్తున్నా,
ఈ రోజు ఆయన ఏదైతే సూచన చేశాడో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభమయ్యే సందర్భంలో అవి అట్టర్ ఫ్లాప్ అవుతాయని తెలిసే ఆకునూరు మురళి గారు రాజీనామా చేసిండు అనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. నేనేమంటున్నా అంటే, నేను ఈ సందర్భంగా భుజంగరావు గారు ఉన్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇంటర్మీడియట్ లో 500 రూపాయలు ఆర్ట్స్ కు, 1000 రూపాయలు సైన్స్ కు ఫీజు. అటువంటి పరిస్థితిలో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫీజులు రద్దు చేయండి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే ఫీజులు రద్దు చేసే సందర్భంలో మేము చెప్పిన ఉదాహరణ వింటే గనక 500కు నా దగ్గర 500 ఉన్నాయి, కానీ నేను సైన్స్ చదవాలని ఉంది, కానీ నా దగ్గర 500 ఉన్నాయి అంటే వాడు ఆర్ట్స్ చదివినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆయన ప్రారంభించినటువంటి ఆరుట్ల పాఠశాలల్లో 400 నుంచి 1600 ప్రతి నెల బస్సుకు వాళ్ళు కడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరినో ఒకరిని విద్యార్థిని పట్టుకొని పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి దయచేసి. మీరు గెస్ట్లు లైవ్ లో ఉన్నప్పుడు మాట్లాడొద్దు, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు. ఎస్. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త సూచన తీసుకొని వచ్చారు. ఏమని? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను బస్సులు పెడతా అని చెప్పి. ఈ రోజు 35 లక్షల మంది విద్యార్థులకు బస్సులు పెట్టాలంటే ఆర్టీసీ కంటే 2 అంతల కార్పొరేషన్ స్థాపించాలి. మరి ఈ టీచర్లతోటే ఏకతలో నువ్వు ఆ కార్పొరేషన్ ఎక్కడి నుంచి తెస్తావు? విద్యార్థులు అడిగినరా? తల్లిదండ్రులు దీనిపైన ఏదైనా రీసెర్చ్ చేసిండ్రా? ఏదైనా కమిటీ రికమెండేషన్ చేసిందా? ఇది మాత్రము విద్యా వ్యవస్థను దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, తక్షణము మీరు విద్యాశాఖ మంత్రిగా వైదొలిగి మీ యొక్క మంత్రివర్గంలో ఎవరైతే లీస్ట్ గా స్కోర్ చేస్తున్నారో, ఈ మంత్రి యొక్క పనితీరు బాగాలేదనుకుంటే ఆ మంత్రికి విద్యాశాఖ ఇచ్చినా ఇంతకంటే బాగా విద్యాశాఖ రాణించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది నిన్నటికి నిన్న ఇంటర్మీడియట్ విద్యా విషయంలో కానీ, ఈ రోజు ఆయన నిన్న ఢిల్లీ వేదికగా 4000 స్కూళ్లకు తగ్గిస్తామంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏ రాష్ట్రంలో ఈ యొక్క స్కీము ఇంప్లిమెంట్ చేయబడ్డది, ఏ రాష్ట్రంలో ఈ స్కీమ్ సక్సెస్ అయింది, లేదు ఏ దేశంలో ఈ స్కీమ్ సక్సెస్ చేశారు, ఆ దేశం యొక్క మోడల్ ఏంటి. మరి మీ సెక్రటరీ గారు బులోమని విదేశాలకు తిరిగి వచ్చారు. మరి మీరు తిరిగినటువంటి విదేశాల్లో ఇటువంటి రకమైనటువంటి విద్యా వ్యవస్థ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? కానీ 27,000 స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే పరిస్థితి లేదు కదా ప్రభుత్వం వాస్తవికంగా. సార్ నేను ఏమంటున్నా, ఒకటి ఈ రోజు ఒక బస్సులో 15 కిలోమీటర్లు ప్రయాణించాలి. 15 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి క్రమంలో అందులో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. 3rd క్లాస్ అమ్మాయి ఉంటది, ఇంటర్మీడియట్ అబ్బాయి ఉంటాడు. చైల్డ్ అబ్యూస్ అనేటటువంటిది, చైల్డ్ అబ్యూస్ కు ఈ రాష్ట్రము రాజధానిగా మారుతుంది. చైల్డ్ అబ్యూస్ కు రాజధానిగా మారుతుంది. ఈ రోజు నేను మీకు చెప్తున్నా, ఈ రోజు మనము మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన ఏదైతే సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చెప్తున్నాడో, ఈ సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, బేగంపేట పబ్లిక్ స్కూలు, తర్వాత జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూలు, ఆగాఖాన్ స్కూల్స్, ఇవన్నీ కూడా డ్రగ్స్ కు కేంద్రాలుగా మారినాయి. ఆ బస్సులలోనే బస్సు డ్రైవర్లు, కండక్టర్లే ఈ యొక్క డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఆ విషయం కూడా మరి ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా. ఈ రోజు డ్రగ్స్ కు సంబంధించినటువంటి ప్రధాన ముఠాలన్నీ ఈ పాఠశాలల్లోనే ఉన్నాయి. ఓకే ఓకే. అలా ఈ విషయము దయచేసి మీరు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరైతే ఉన్నారో, ఎవరు మీ ఉద్దేశంలో ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరు? నేను చాలా వరకు కనుక్కున్నా సార్. ఎందుకంటే నేను కోదండరామ్ గారిని అడిగిన, సార్ మీరేమైనా చెప్పినా అని. తర్వాత స్టేట్ కౌన్సిల్ చైర్మన్ అడిగిన, ఆయన కూడా కాదన్నాడు. తర్వాత ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అడిగిన, ఆయన కాదన్నాడు. మరి ఎవరైనా చెప్తున్నాడో తెలియదు కానీ ఆ అజ్ఞాత టీచర్ ఎవరైతే ఈయన ట్యూషన్ చెప్తున్నాడో, ఆ ట్యూషన్ చెప్పి ఈయన ఖచ్చితంగా రాబోయేటటువంటి ఏదో ఎన్నికల్లో నేను 34 వరకు ఉంటాను, 44 వరకు ఉంటున్నా అని చెప్తున్నాడు. కానీ బహుశా రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడా లేదా అనేటటువంటిది నాకైతే అనుమానం వస్తుంది. ఎవరైనా సరే నువ్వు మిగతా విషయాల్లో రిఫార్మ్స్ చేయి, ఇంకోటి చేయి, అది వేరే విషయం. కానీ ఈరోజు విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ అనేటటువంటివి ఆచితూచి చేయాల్సినటువంటి రిఫార్మ్స్ ని ఆగమాగంగా ఈ ముఖ్యమంత్రి చేస్తుండనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. దయచేసి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈరోజు ఆకునూరి మురళి గారు ఈయనకు ట్యూషన్ చెప్పినా నాకు అర్థమైతలేదు. అదే విధంగా కేకే గారు ఈయనకు ట్యూషన్ చెప్పినా నాకు
అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరితో మాట్లాడితే ఆకునూరు మురళి గారికి అయితే అసలు చదివే రాదు కాబట్టి, ఆయన టీచరే కాదు కాబట్టి ఆయన నేను చదివే రాకుండా ఎట్లా ఐఏఎస్ అయినాడు? చదివే రాదని అంటారు. ఐఏఎస్ అయినాడు ఆయన, బహుశా ఇంజనీర్ అనుకుంటా. ఫెయిల్డ్ ఇంజనీర్ బికమ్ ఎన్ ఐఏఎస్. ఆయన ఇంజనీర్ కు పనికి రాక ఐఏఎస్ అయ్యండు. అరే ఐఏఎస్ అయితే మాత్రం ఒట్టిగా అవుతారు. ఐఏఎస్ నేనేమంటున్నా, ఐఏఎస్ అయితే చదువుకుంది అవుతారా? గ్రూప్స్ సివిల్స్ కన్ఫర్డ్ ఐఏఎస్ అయితే గ్రూప్స్ సివిల్స్ కొట్టే అవుతారు కదా. లేదు, ఆయన గ్రూప్ 1 కూడా రాయలేదు. జీవితంలో ఒక పరీక్ష రాయలేదు ఆయన. జీవితంలో ఒక పరీక్ష కూడా రాయలేదు. నేనేమంటున్నా, ఐఏఎస్ ఉద్యోగం చేయలేకనే ఆయన రాజీనామా చేసిండు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరు కూడా దయచేసి ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా మీకు చెప్తున్నా, రేవంత్ రెడ్డి ట్యూషన్ టీచర్ ను మారిస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు. దయచేసి ఆయన ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరో గానీ ముందు ఆ టీచర్ ను మార్చి విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏవైనా స్కూళ్లలో లేకపోతే ఖచ్చితంగా వాటిని నడపాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ రోజు చెప్తున్నా, స్ట్రెంత్ లేదని ఇంతకుముందు మేడం మాట్లాడిండ్రు. 5 విద్యార్థులున్నా ఆ స్కూల్ నడపాలి, 10 మంది విద్యార్థులున్నా స్కూల్ నడపాలి. ఆ స్కూల్స్ అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్కూల్స్ అవి. మరి వాళ్ళు చదువుకోవద్దా విద్యా వ్యవస్థలో? మరి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంది? ఈరోజు అక్షరాస్యతలు ఎక్కడున్నాం మనము? మరి ఇప్పటికే ఇంత డ్రాప్ అవుట్స్ ఉంటాయి. ఇప్పుడు 18 లక్షల మంది చదువుతున్నారు, కానీ 18 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదవడానికి అవకాశం ఉన్నా కూలీనాలు చేసుకోవడానికి పోతున్నారు. ఈ రోజు అక్షరాస్యతలో కింది నుంచి 3వ స్థానంలో ఉన్నది తెలంగాణ. ముఖ్యమంత్రి అది కూడా చెప్పాలి. అంటే దానికి రేవంత్ రెడ్డి కాదు కదా బాధ్యత. అక్షరాస్యతలో కింద నుంచి 3వ స్థానం. నేను ఏమంటున్నాను, మీది నా బాధ్యత, నాది బాధ్యత. కానీ బస్సులు ముందు పాలించిన వాళ్ళది ఉంటుంది కదా. ఎవరు చెప్పిండ్రు అంటున్నారు? రేపు పొద్దుగల బస్సులలో జరిగే అఘాయిత్యాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? బస్సులలో జరిగే అఘాయిత్యాలు అంటే ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా బస్సులే చేస్తున్నాయి మండల్ లెవెల్. ప్రైవేట్ స్కూల్లో అఘాయిత్యాలన్నీ దాచిపెడుతున్నారు, తర్వాత మూసి పెడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు మీకు చెప్తున్నా అండి, నారాయణ చైతన్య లోపల 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ 24 సంవత్సరాలలో సుమారు 5000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అది ఎక్కడ చర్చ కావట్లేదు. 100 మంది స్కూల్ విద్యార్థులు ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్లో చనిపోయారో వాళ్ళ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎందుకంటే దీన్ని దాచిపెట్టడానికి దోచిపెట్టడానికి ఎవడు ఉండడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రభుత్వ విద్యారంగంలో విద్యా వ్యవస్థను ప్రతి గ్రామానికి విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ప్రైమరీ స్కూల్స్ పెట్టారు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ పెట్టారు, హై స్కూల్స్ పెట్టారు, తర్వాత జూనియర్ కాలేజీలు పెట్టారు. ఈ వ్యవస్థలన్నీ ఎందుకున్నాయి? మరి అటువంటిది కేజీ నుంచి పీజీ వరకు ఒకటే స్కూల్ పెట్టు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి చెప్పాడు కదా, కేజీ నుంచి పీజీ వరకు ఒకటే పాఠశాలని, 15 ఎకరాలని. ఎక్కడున్నాయి అవి? కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో తీసుకుంటున్నటువంటి అపసవ్య నిర్ణయాలన్నిటికీ, ఆ నిర్ణయాలకు కారణమైనటువంటి ట్యూషన్ టీచర్ ను తక్షణం మార్చాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే. సో భుజంగరావు గారు,